హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేపు భారత్ బంద్. మరి స్కూల్స్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా తెరిచి ఉంటాయా, మూసేస్తారా? ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రేపటి రోజున భారత్ అయితే కనుక బంద్కు పిలుపునిచ్చారు. భారత్లోను మరి స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉంటుందా ఉండదా తెలుసుకుందాం. జూలై 9వ తారీఖు బుధవారం నాడు భారత బంద్ జరగనుంది. ఈ భారత్ బంద్ వల్ల దేశవ్యాప్తంగా అనేక సేవలకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మరి బ్యాంకులు, స్కూల్స్, కాలేజీకి రేపు సెలవు ఉందా అంటే బ్యాంకింగ్, బీమా, పోస్టల్, నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలతో సహా మొత్తం 25 కోట్లకు పైగా కార్మికులు రేపటి రోజున దేశవ్యాప్త సమ్మెకి దిగనున్నారు. రేపు జరగనున్న ఈ భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక సేవలకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ప్రభుత్వ, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, అలాగే దేశ వ్యతిరేక, కార్పొరేట్ అనుకున్న విధానాలకు వ్యతిరేకంగా పలు కార్మిక సంఘాలు కార్మికులైతే కనుక నిరసనలు తెలుపనున్నారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంస్థల వేదిక జూలై 9న సార్వత్రిక సమ్మెకు అయితే పిలుపునిచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఘన విజయం సాధించాలని కార్మికులను కోరింది. అధికారిక, అనధికారిక, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాలలో యూనియన్ల సన్నాహాలు జరుగుతున్నాయని కూడా పేర్కొంది. ఇక అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నుంచి అమర్జీత్ కౌర్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ 25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇక అలాగే రైతులు, గ్రామీణ కార్మికులు కూడా దేశవ్యాప్తంగా నిరసనలో చేరతారని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు గత ఏడాది 17 సూత్రాల డిమాండ్ పత్రాన్ని సమర్పించినట్లు కార్మిక సంఘాల వేదిక తమ తాజా ప్రకటనలో తెలిపింది. అసలు రేపు భారత్ బంద్ ఎందుకు అని చూస్తే, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలుగా ప్రభుత్వం వార్షిక కార్మిక సదస్సు నిర్వహించడం లేదని, కార్మిక శక్తి ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని యూనియన్ల వేదిక తన ప్రకటనలో ఆరోపించింది. సమిష్ట బేరసారాలను బలహీనపరచడానికి, యూనియన్ల కార్యకలాపాలను అణచివేయడానికి, వ్యాపారం చేయడంలో సౌలభ్యం పేరుతో యజమానులకు అనుకూలంగా ఉండేలాగా 4 కార్మిక కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అయితే కనుక ఆరోపించింది. మరి రేపు బ్యాంకులు, పాఠశాలలు తెరిచుంటాయో లేదో ఒకసారి తెలుసుకుందాం. అంతేకాకుండా దేశ సంక్షేమాన్ని ప్రభుత్వం విడిచిపెట్టిందని, విదేశీ భారత కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, ఇది దాని విధానాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోందని వేదిక పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, సేవల ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టీకరణ, కార్మికులను సాధారణీకరణ చేసే విధానాలకు కూడా వ్యతిరేకంగా ఈ కార్మిక సంఘాలన్నీ పోరాడుతున్నాయని అయితే తెలిపింది. మరి బ్యాంకులు, పాఠశాలలు, కాలేజీలు రేపు అయితే తెరిచి ఉంటాయా అంటే సమ్మెకు ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం, అలాగే పోస్టల్ రంగం, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రభుత్వ రవాణా సేవలు ప్రభావితమవుతాయని హింద్ మజ్దూర్ సభ నుంచి హర్భజన్ సింగ్ సిద్ధు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అంతేకాకుండా బ్యాంకు ఉద్యోగుల సంఘం సోమవారం నాడు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం మొత్తం ఈ భారత్ బంద్లో పాల్గొంటుందని తెలిపింది. అంటే రేపు 99% బ్యాంకులు అయితే కనుక సెలవు ఉంటాయి. ఇక అలాగే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బీమా రంగం కూడా ఈ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నాయి. ఇక అలాగే జూలై 9న దేశంలో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలగొచ్చు అంటున్నారు. ఎందుకంటే 27 లక్షలకు పైగా విద్యుత్ కార్మికులు రేపటి భారత్ బంద్లో పాల్గొననున్నారు. ఇక అలాగే జూలై 9న బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అధికారిక సెలవు ప్రకటించినప్పటికీ కూడా సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఇక స్కూల్స్, కాలేజీ విషయానికి వస్తే భారత్ బంద్ కారణంగా పాఠశాలలు కానీ, కాలేజీలకు కానీ ఎటువంటి సెలవు నోటిఫికేషన్లు ఇంకా ఏ రాష్ట్రాలు కూడా జారీ చేయలేదు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ వీడియో చేసే టైం వరకు ఎటువంటి నోటిఫికేషన్లు అయితే జారీ అవ్వలేదు. కనుక అవి తెరిచే ఉంటాయని అయితే భావిస్తూ ఉన్నారు. సో స్కూల్స్, కాలేజీ ఒకవేళ సెలవు అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము.